అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకనంటే సార్ అక్కడ విగ్రహం మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందో లేదు సార్. ఒక సీసీ కెమెరా కావచ్చు, లైట్ కావచ్చు సార్, ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కదా సార్. అది విగ్రహం అంటే దాన్ని అవమానపరచాలంటే మేమందరం సామరస్యంగానే మీకు అడుగుతున్నాం సార్. విషయాలన్నీ కూడా అయిపోయిందంటే సార్ నడే సార్ అట్లా. ఎందుకంటే రావాలి 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 ధ్వంసం జరిగింది సార్. అది ఎట్లా జరిగింది అని అంటే ముక్కు తీసేశారు. దానికి సంబంధించినటువంటి చూసినా లేదు, మీరు చూసి చూడండి సార్, వెళ్ళి కూడా చూడండి సార్. అంటే మీరు ఫోటో ద్వారా చూసినట్టున్నారు. సరే సార్, మీరు స్వయంగా అక్కడ వెళ్ళి చూడలేదు కదా సార్. మీరు వెళ్ళండి, చూడండి. చూసిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే అది కేవలం కక్షపూరితంగా జరిగినటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైతే ఉంది సార్. సో దాని వల్ల మా ఏదైతే అది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించినటువంటి విగ్రహంగా మేము చూడట్లేదు సార్. అది మేము అసలు చూడట్లేదు. ఎందుకంటే ఐలమ్మ గారి చరిత్ర అందరికి తెలిసినటువంటి విషయమే. అప్పుడు చేతబట్టి సార్ ఇప్పుడు సమాజం దొరని భూస్వామ్య పోరాటం చేసినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని ఈ రోజు ప్రతి గ్రామంలో నిలబెట్టుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆమె చూసినప్పుడు ఖచ్చితంగా ఒక వీర మహిళ, ఒక మహిళ అనేటువంటి వ్యక్తి విరోచితమైనటువంటి పోరాటం చేసి అదే సార్. అందుకే మేము గౌరవిస్తున్నాం సార్, చట్టాన్ని గౌరవిస్తాం, అందరికీ గౌరవిస్తాం సార్. అయితే ఇలాంటి దాన్ని ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని రక్షణ లేకుండా అక్కడ విగ్రహం ధ్వంసం చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విషయం అడుగుతా ఉన్నాం సార్. ఒకటి అదే విధంగా సార్ ఖచ్చితంగా వినండి సార్, వినండి. అయితే ఈ ఏదైతే ఘటన ఏదైతే ఉందో సార్, దానిపైన శిక్ష దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మా డిమాండ్ సార్. ఒకటి అదే విధంగా విగ్రహాన్ని పునర్నిర్మించాలా సార్ ఖచ్చితంగా. ఎందుకంటే పూర్తిగా సార్ అది స్మాష్ అయిపోయింది సార్. అది చూడడానికి పరిస్థితులు లేదు. ఇది విగ్రహం అక్కడ సంబంధించి గవర్నమెంటే ప్రభుత్వమే దాన్ని విగ్రహం ఏర్పాటు చేయాలి సార్ అక్కడ. అదే విధంగా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలా సార్ దాన్ని. ఎందుకంటే లైట్ కావచ్చు, సీసీ కెమెరా కావచ్చు, అదేవిధంగా పికెటింగ్ కావచ్చు, పోలీస్ పికెటింగ్ కావచ్చు సార్. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఏమంటారు ఇదంతా కూడా ఇవన్నీ డిమాండ్ సంబంధించి కూడా నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోసి గ్రామంలో రాత్రి ఏదైతే ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. ఆ విగ్రహం ధ్వంసం సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విగ్రహము ముక్కు, అదేవిధంగా చేతులు ఉన్నటువంటి ఖడ్గాన్ని, గుడ్డల్ని, అదేవిధంగా చేతి వేళ్ళని అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా కక్షగట్టి కక్షపూరితంగానే ఐలమ్మ విగ్రహం ఏదైతుందో అది సమీపంలో రోడ్డు పక్కనే ఉండడం వల్ల దాని దుండగులు కావాలనే అది చూస్తున్నప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఐలమ్మను చూస్తే వాళ్ళకి దడదడ పుట్టించే విధంగా ఉన్నది. కాబట్టి ఒక వీర మహిళ, విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వీర మహిళ ఐలమ్మ చేతిలో ఉన్నటువంటి ఆ గుడ్డని చూసి ఓర్వలేక, బడుగు బలైన వరకు చెందినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని చూస్తే ఓర్వలేక ఈ కక్షపూరితమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడి జరగడం అనేటువంటిది కేవలం ఒక కులానికో మతానికి సంబంధించినటువంటి విగ్రహంగా మేము భావించట్లేదు. ఇది ప్రతి ఒక్కరి ఆత్మాభిమానానికి దెబ్బతిన్నటువంటి విషయంగా మేము గుర్తిస్తా ఉన్నాము. ఎందుకంటే ఐలమ్మ గురించి రాష్ట్రంలోనే గుర్తించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అలాంటి దాన్ని మేము గౌరవిస్తూ రాష్ట్రంలో ఎక్కడైతే విగ్రహాలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాడులు కావచ్చు, అన్నబాబు విగ్రహం దాడులు కావచ్చు, ఐలమ్మ విగ్రహం దాడులు కావచ్చు, అనేక రకాలుగా విగ్రహాలపైన ఎక్కడ చూసినా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా విగ్రహాలు ఉన్న చోట ఖచ్చితంగా పోలీస్ పికెటింగ్ అవసరం ఉండే, ఖచ్చితంగా సీసీ కెమెరాలు అవసరం ఉండే, లైటింగ్ వ్యవస్థ అవసరం ఉండే. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఒక విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని
దానికి సంబంధించినటువంటి సలహా సూచనలు ఖచ్చితంగా తీసుకొని ఆ గ్రామస్తుల ద్వారా మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర సూచనలు తీసుకొని అక్కడ విగ్రహం ఏర్పడేసినప్పుడు దానికి కావాల్సినటువంటి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఎవరిపైన ఇలాంటి విగ్రహాలపై దాడి జరిగినప్పుడు ఎక్కడ ఏ శిక్ష ఎవరైనా దుండగులను శిక్షించినటువంటి ఘటనలు ఎక్కడ కూడా కనబడతలేవు. అంటే కేవలం పేరుకు మాత్రమే ఇక విగ్రహాలపై ధ్వంసం జరగడం జరుగుతూ ఉంది తప్ప కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఘటనకు బాధ్యులుగా వహిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బోసి గ్రామంలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహాన్ని పునర్నిర్మించాలి, అంటే అక్కడ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి. సీసీ కెమెరా కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రోడ్డు పక్కన ఉండడం వల్ల అక్కడ పూర్తిగా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అది సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. గతంలో బైన్సాలో కూడా జరిగినటువంటి ఘటన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన దాడి జరిగినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బోసి గ్రామంలో కూడా అత్యంత శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఈ ఘటన ద్వారా రేపు భవిష్యత్తులో కుల మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐలమ్మ సాధన కోసం, ఐలమ్మ విగ్రహ సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ అవకాశాని కోసం, ఈ కార్యక్రమం కోసం, ఏదైతే జరుగుతున్న ఘటన కోసం ఈ రోజు ఇక్కడ బోసి గ్రామస్తులే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నిరసన కార్యక్రమానికి కూడా అందరూ కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. ఎందుకనంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, సబ్ కలెక్టర్ గారు కావచ్చు, వారందరూ కూడా వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. లేదంటే ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనికి బరువు బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.